1966 జూన్ 5 విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోవడంతో రూపాయి మారకం విలువను 36.5% ఒక్కసారిగా తగ్గించిన ఇందిరాగాంధీ ప్రభుత్వం. అంతకుముందు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దాదాపు 17 సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా పరిపాలించినప్పటికీ మన దేశం నుంచి ఎగుమతుల రంగంలో అభివృద్ధి ఏమీ జరగనందున విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం కూడా చాలా కష్టమైపోయింది. ఈ పరిస్థితుల వలన తక్షణ దిద్దివేత చర్యగా ఇందిరాగాంధీ ఆదేశం మేరకు రూపాయి తన విలువను 3వ వంతుకు పైగా ఒక్క రోజులో నష్టపోయింది. ఈ కొనసాగింపులో ఇందిరాగాంధీ చర్య వలన $1కు $4.76 నుంచి $7.50 వరకు రూపాయి విలువ నాశనమైంది. ఇందిరాగాంధీ ముందుగా చెప్పినట్టుగా అనుకున్నంత విదేశీ సహాయం అందలేదు. పశ్చిమ దేశాల చేతిలో ఇందిరాగాంధీ కీలుబొమ్మగా వ్యవహరించింది అని సొంత పార్టీ నేతలతో సహా ప్రతిపక్షాలు కూడా విమర్శించాయి. భారత్ మాతా కీ జై.